రాజమహేంద్రవరం స్థానిక గోదావరి గట్టు వద్దనున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ బొమ్మన రామచంద్రరావు కళ్యాణ మండపంలో రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీని ఈ రోజు జరిగిన సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న బొర్రా గోపీమూర్తిని వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎన్నికలకు మళ్లీ అభ్యర్థిగా యూటీఎఫ్ మద్దతు సంఘాలు ప్రకటించాయి. నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ సదస్సులో ఈ నిర్ణయం వెల్లడించారు. సదస్సులో మాట్లాడిన నాయకులు గోపీమూర్తి శాసన మండలిలో ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల పక్షాన పనిచేశారని తెలిపారు. ఆయనను మళ్లీ గెలిపించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గోపీమూర్తి మాట్లాడుతూ గత కాలంలో జిల్లాల వ్యాప్తంగా పర్యటించి సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే వాటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వార్తిల్లాలి ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్యత, వార్తిల్లాలి ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్యత, వార్తిల్లాలి ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్యత. గెలిపించుకుందాం గోపీమూర్తి గారిని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా, గెలిపించుకుందాం గోపీమూర్తి గారిని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా, గెలిపించుకుందాం పీడీఎఫ్ ఎమ్మెల్సీగా గోపీమూర్తి గారిని, గెలిపించుకుందాం పీడీఎఫ్ ఎమ్మెల్సీగా గోపీమూర్తి గారిని, గెలిపించుకుందాం పీడీఎఫ్ ఎమ్మెల్సీగా గోపీమూర్తి గారిని. వార్తిల్లాలి ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్యత, వార్తిల్లాలి ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్యత, వార్తిల్లాలి ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్యత. గెలిపించుకుందాం గోపీమూర్తి గారిని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా, గెలిపించుకుందాం గోపీమూర్తి గారిని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా. 2007 మార్చి మొదటి వారంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతా ఉంది. ఆ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో పీడీఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా, యూటీఎఫ్ మరియు అనేక ఇతర సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు రాజమండ్రి నగరంలో బొర్రా గోపీమూర్తిని అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాం. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తరువాత 7 యూటీఎఫ్ ఇతర సంఘాల మద్దతుతో మేము ఎమ్మెల్సీలుగా గెలిచాం. ఆ రోజున గత 19 ఏళ్లుగా కూడా 14 మందిని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా శాసన మండలిలో పనిచేశాం. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము అందరం కూడా వ్యవహరించడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కౌలు రైతులు ఇలాంటి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో ప్రస్తావన చేస్తూ వారి దృష్టికి తీసుకెళ్లాం. ఈ రోజు పీడీఎఫ్ అభ్యర్థి ఎమ్మెల్సీ యొక్క ఆవశ్యకత పెద్ద సంఖ్యలో ఉంది. ప్రధానంగా అధికార పార్టీ కూటమి ఈ రోజు అధికారంలో ఉంది. విద్యారంగానికి సంబంధించి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రశ్నించాలన్నా, అలాగే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలన్నా పీడీఎఫ్ గొంతు వినపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర మిత్రులంతా కూడా గోపీమూర్తి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించవలసిందిగా పీడీఎఫ్ బృందం తరఫున హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి మార్పుల్లో భాగంగానే ఆ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులు అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం 4 నెలల కాలం అంటే ఈ 16 నెలల కాలంలో నేను పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఇటు శాసన మండలిలో ప్రజల పక్షాన, ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల పక్షాన వాళ్ళ గొంతుకై వాళ్ళ సమస్యల్ని శాసన మండలిలో మాట్లాడటం జరిగింది. శాసన మండలిలో మొదటి సెషన్కి నేను అటెండ్ అయినప్పుడు నాకు లక్ష్మణరావు గారు, ఐవి గారు ఒకవైపు ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ అనుభవాలను తీసుకుని మిగిలినటువంటి 2 సెషన్లో కూడా ఈ యొక్క ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నిబంధనలకి, ఆశయాలకు అనుగుణంగా శాసన మండలిలో ప్రజాపక్షంగా పోట్లాడానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు కార్మికుల యొక్క పని గంటల్ని 8 నుంచి 10 గంటలు
ఆ మాటకు వస్తే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఒప్పుకుంటే 13 గంటలైనా పనిచేయాలనే బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా ఓటేసినటువంటి ఏకైక ఎమ్మెల్సీగా అటు కార్మికుల పక్షాన్ని కూడా నిలబెట్టడం జరిగింది. కౌలు రైతుల గురించి మాట్లాడడం, పోలవరం నిర్వాసితుల గురించి మాట్లాడడం, కాంట్రాక్ట్ అధ్యాపకుల గురించి మాట్లాడడం, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఇటువంటి అనేకమైనటువంటి మోడల్ స్కూల్స్, కాలేజీల్లో రంగానికి సంబంధించిన అందరి సమస్యలను కూడా శాసన మండలిలో వాళ్ళ పక్షాన మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్ని సమస్యలు పరిష్కారం అయినప్పటికీ చాలా సమస్యలు ఇంకా పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్యల పరిష్కారం వైపు అటు శాసన మండలిలో మాట్లాడటమే కాదు, బయట ఆయా సంఘాలు చేసినటువంటి పోరాటాలు కూడా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ విధంగా ఈ 16 సంవత్సరాల కాలంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీల యొక్క వారసత్వాన్ని నిలబెడుతూ పనిచేశాను. అదేవిధంగా మరి రేపు 27 ఫిబ్రవరి వరకు కూడా అదే విధానాన్ని ఒకవైపు కొనసాగిస్తూనే రెండో వైపు మరలా ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను పీడీఎఫ్ ఎమ్మెల్సీగా గెలిపించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆయా రంగాల సమస్యల పరిష్కారం వైపు శాసన మండలిలో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నేను వ్యవహారం చేస్తానని చెప్పి ఒక పీడీఎఫ్ యొక్క కండిషన్ ఏంటంటే శాసన మండలికి ఎన్నికైన తర్వాత పాలకపక్ష పార్టీ వైపు గాని ప్రతిపక్ష పార్టీ వైపు గాని ఒరిగిపోకుండా న్యూట్రల్ గా ఉండి ప్రజాపక్షం నిలబడాలంటే ఆశయం ఏదైతే ఉందో ఆశయానికి అనుగుణంగా ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తే అటు మద్దతు ఇవ్వటం, ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యారంగ వ్యతిరేక విధానాలు కనుక చేస్తే వాటిని నిలయెట్టడం అనేది మా పీడీఎఫ్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని తూచా తప్పకుండా ఈ 16 నెలల్లో పాటించాను. భవిష్యత్తులో అదే విధానాన్ని పాటిస్తూ మరింత ఎక్కువ కాలం యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి మరొక్కసారి ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకుల్ని నేను సవినయంగా కోరేది, మరొక్కసారి నన్ను శాసన మండలికి పంపించి మరింత సర్వీస్ చేసే విధంగా నాకు సహకరించాలని చెప్పి కూడా ఈ 2 ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకుల్ని సవినయంగా కోరుతా ఉన్నాను. ప్రసాద్, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. శాసన మండలి ఎన్నికలు మనకేమీ కొత్త కాదు. 2007లో శాసన మండలి పునరుద్ధరణ జరిగిన తర్వాత ఇప్పటి వరకు 4 దఫాలు ఎన్నికలు జరిగినాయి. 4 దఫాల ఎన్నికల్లో ఉపాధ్యాయ వర్గం నుంచి ఎన్నికైనటువంటి 2 ఎమ్మెల్సీలు చూసాం. అట్లాగే ఉపాధ్యాయ వర్గం నుంచి కాకుండా ప్రైవేట్ సంస్థల నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా చూసాం. ఈ సందర్భంలో ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళు ఏ రకమైనటువంటి సమాజానికి ఏ రకంగా ఉపయోగపడ్డారు, ఉపాధ్యాయులకు ఏ రకంగా ఉపయోగపడ్డారు అనేటువంటిది కూడా ఒక అనుభవపూర్వకమైనటువంటి సందర్భాలను కూడా మనం చూసినటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా యూటీఎఫ్తో పాటు ఇతర ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు అందరూ కలిసి గోపీమూర్తి గారిని 2025లో జరిగినటువంటి బైపోల్ ఎన్నికల్లో గెలుచుకోవడం జరిగింది. గెలిపించుకున్న తర్వాత జరిగినటువంటి 16 నెలల కాలంలో చాలా తక్కువ కాలమైనా కానీ మొత్తం అన్ని విద్యా సంస్థలని, కాలేజీలని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటనేటువంటిది గుర్తించడమే కాదు, ప్రతి సంఘానికి సంబంధించినటువంటి సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని శాసన మండలిలో ప్రస్తావిస్తూ అధికారులతో మాట్లాడుతూ ఆ సమస్యల పరిష్కారానికి తీవ్రమైనటువంటి కృషి జరిపిన సంగతి కూడా అందరికీ కూడా తెలిసిన నేపథ్యం. ఇట్లాంటి నేపథ్యంలో రేపు 2027 ఫిబ్రవరిలో మరోసారి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ ఎన్నికలు వచ్చే సందర్భంలో గోపీమూర్తి గారిని మరోసారి అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పి యూటీఎఫ్ గా మేము నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయాన్ని సోదర అధ్యాపక సంఘాలు అట్లాగే ఉపాధ్యాయ సంఘాలు కూడా స్వాగతించినాయి. ఈ రోజునే మొత్తం అందరికీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా గోపీమూర్తి గారిని రేపు రాబోయేటువంటి శాసన మండలి ఎన్నికల్లో మరోసారి అభ్యర్థిగా నిలబెట్టేటువంటి ప్రకటన ఈ రోజు చేస్తే మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాం. గోపీమూర్తి గారిని గెలిపించాల్సిందిగా ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులందరినీ మా తరఫున కోరుతా ఉన్నాం.